అందుని బట్టి దేవుడికి ఎంతో మనం రుణస్తులు. కాబట్టి దేవుడి మాటలు మనం కొన్ని తెలుసుకున్నాం. ఎందుకంటే ఈ లోకము భయంకరంగా ఉంది. ఈ లోకము సాతానుడు మనల్ని అనేక విధముగా వాడి కాడికి ఏంటంటే వాడి ప్రయత్నము దేవుని దగ్గరికి మంచి మార్గంలో నడవకూడదు, దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు. కానీ ఎందుకంటే అందరినీ చెడగొట్టే గుణం, అందరినీ వాడు ఎలా చేస్తూ ఉంటాడు అని అంటే ఎప్పుడు వాడికి ఈ లోకంలో ఎలా ఉండాలంటే దేవుడికి వ్యతిరేకంగానే ఉండాలి, కుటుంబాల్లో సంతోషం ఉండకూడదు, ఆనందం ఉండకూడదు అనే ఒక ఉద్దేశము కలిగి ఉంటాడు సాతానుడు ఎప్పుడు. ఎందుకంటే వాడి ప్రవర్తన, వాడి ఆలోచన, వాడి తలంపులన్నీ వేరేగా ఉంటాయి. అవి మనము ఆలోచించే వారిగా మనం ఉండాలి. ఆలోచించాలంటే మనం ఎందుకు దేవుడు సన్నిధికి వస్తున్నాం? దేవుడి యొక్క మాటలు మనం వినాలి. దేవుడి యొక్క జ్ఞానమైన మాటలు మనం విన్నప్పుడు తెలుసుకోగలుగుతాం. అలా ఉన్నప్పుడు సాతానుడు ఎప్పుడు మనల్ని వెంటనే వాడు ఎప్పుడు మోసం చేస్తూనే ఉంటాడు. ఈ లోకాన్ని కానీ మనల్ని కానీ ఎవరినైనా వాడు మోసం చేస్తూనే ఉంటాడు. కానీ ఆ మోసంలో మనం పడకుండా మనం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే ఈ లోకము గతించిపోతూ ఉంది, కానీ దేవుడి మాటే స్థిరమై ఉంది. ఆ స్థిరమైన మాటల్లో మనం ఉన్నట్లయితే ఏంటి, దేవుడికి లోబడుతూ, దేవుడి మాట వింటూ, దేవుడి ఇష్టాన్ని తెలుసుకుంటూ, దేవుడి యొక్క వాక్యానుసారముగా జీవిస్తూ అలా ఉంటే సాతానుని మనం ఎదిరించగలుగుతాం. సాతాను మన దగ్గరికి రాడు. వాడిని ఎదిరించండి, మీ యొద్ద నుండి వాడు పారిపోతాడు అన్నాడు. మనం దాన్ని ఎదిరించాలి అని అంటే మనము దేవుడి యొక్క జ్ఞానాన్ని మనం పొందుకోవాలి, దేవుడి యొక్క శక్తిని మనం పొందుకోవాలి. అలా పొందుకున్నప్పుడే వాడిని ఎదిరించగలుగుతాం. మనం ఎప్పుడు ఈ లోకంలో వాడు ఎప్పుడు మోసం చేయాలని చూస్తూ ఉంటాడు. ఎప్పుడు వాడు అబద్ధానికి జనకుడు, అబద్ధం ఆడిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం ఆడొద్దు అనుకుంటాం, కానీ వాడు ఏం చేస్తాడు, వాడి పని చేపిస్తూ ఉంటాడు. కాబట్టి మనం వాడిని జాగ్రత్తగా వాడిని ఎదుర్కొనే వారిగా ఉండాలి. ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం చూడండి. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదియగు సాతాననియు పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. చాలు. ఏమంటాడు? సర్వలోకమును మోసపుచ్చుచున్న అపవాది. సర్వలోకాన్ని, మనమే కాదు, మనల్నే కాదు, సర్వలోకాన్ని మోసపుచ్చుతుంది. ఎందుకంటే దేవుడి దగ్గరికి రాకుండా, దేవుడి మాటలు వినకుండా, దేవుడికి ఇష్టానుసారముగా జీవించకుండా వాడు మోసం చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా? దేవుడు అంటే అసహించుకోవటం, దేవుడికి లోబడకపోవటం, దేవుడి సన్నిధికి రాకుండా ఉండటానికి వాడు ఈ లోకంలో వాని ఇష్టానుసారంగా చూడు. ఏ విధంగా దేవుడి సన్నిధి అంటే రారు. ఈ లోకంలో ఏమన్నా కార్యాలు జరుగుతున్నాయి అనుకోండి, ఆ కార్యాలకు వెళ్ళిపోతాం. దేవుడి సన్నిధి అంటే రానిది. ఎందుకంటే సాతానుడు వాడు మోసం చేస్తూ ఉంటాడు. ఏ విధంగానైనా దేవుడి నుంచి ప్రక్కతోవ పట్టియాలి. ఈ యొక్క కుటుంబాన్ని కానీ, కుటుంబంలో ఉన్న సభ్యులను కానీ, ఎవరినైనా కొన్ని పక్కకు పంపిస్తారు. మన మనసంతా ఎటుపోయింది, నా కుమారుడు వెళ్ళిపోయాడు, వాడు ఏ విధంగా ఉంటున్నాడు, ఎలా వస్తాడు అని చెప్పి ఒక ఆలోచన మనకు ఉంటుంది. చూసిన దేవుడి సన్నిధికి వచ్చావు నువ్వు, నీ మనసంతా ఏడుంది? కుమారుడి మీద, కుమార్తె మీద. ఎందుకంటే వారు వెళ్ళారు, ఏ విధంగా వస్తారు, ఎలా వస్తారు, వాళ్ళు రాగలుగుతారా అని ఒక ఆలోచన. ఎందుకంటే ఎప్పుడు వాడి యొక్క పని ఏంది? మోసపుచ్చటమే. దేవుడి దగ్గరికి రాకుండా, దేవుడి సన్నిధికి రాకుండా, దేవుడి మాటలు వినుకుంటే వారు ఎప్పుడు వారి యొక్క జీవితాలు బాగుపడతాయి, వాళ్ళు మంచి మార్గంలో నడవగలుగుతారు, నన్ను అసహించుకుంటారు అనే వాడి ఉద్దేశం ఏంటంటే వాడు రానికుండా ఎప్పుడు వాడు మోసం చేస్తూ ఉంటాడు. ఎక్కడో అక్కడ ఏదో రకంగా
వాడు చెడగొట్టాలని వాడి ప్రయత్నం. కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, మనుషుల్లో ఉన్నటువంటి ఆ యొక్క తలంపులు వాడు చెడగొడుతూ వాడు దేవుడి సన్నిధికి రాకుండా వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ మనం అవి తెలుసుకునే విధముగా దేవుడి యొక్క వాక్యాన్ని వింటూ ప్రార్థించేవారిగా, ఆయన్ని స్తుతించేవారిగా, ఎక్కడ ఏ సమయంలో ఏమి జరుగుద్దో తండ్రి, నా కుటుంబం కానీ నేను కానీ ఎలా ఉన్నాం ప్రభువా అని చెప్పి ఎంతో కన్నీరు గారు ఎంతో ప్రార్థించేవారిగా మనం ఉండాలి తప్ప, దేవుడికి ఎప్పుడు వాడి ఉచ్చులో పడతావో వాడి ఇష్టాలను చూస్తావు. ఈ లోకంలో నశించిపోవటానికే వాడు. ఈ లోకంలో అల్లరితో కూడిన ఆటపాటల వైపు మనం మొగ్గు చూపుతాం, కానీ దేవుడి సన్నిధి అంటే మొగ్గు చూపం, ఇష్టపడం. ఎందుకంటే దేవుడి సన్నిధి అంటే వాడు రానివ్వడు. ఎందుకంటే మంచి మాటలు, మంచి మార్గము, ఆరోగ్యము, ఆయుష్ ఇచ్చేది ఆయన, అన్ని ఇచ్చేది ఆయన. అవి ఇవ్వకుండా వాడు ఏం చేస్తాడు? చెడగొడుతూ ఉంటాడు. కాబట్టి మనం ఆ యొక్క విషయాలను మనం తెలుసుకొని దేవుడి మార్గంలో మనం జాగ్రత్తగా నిలిచిన వాడు మోసం చేస్తున్నాడు. మన ఆది తల్లిదండ్రులనే మోసపరిచిన వాడు. వాడు మనల్ని మోసపుచ్చడం మనకు లెక్క. కానీ మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలని దేవుడు లేఖనాలు తెలియజేస్తున్నాం. మనం ఎంతో జాగ్రత్తగా భక్తిలో, విశ్వాసంలో, పట్టుదలతో మనం నడుస్తూ ఉండాలి. అలా ఉన్నప్పుడు వాడిని జయించగలుగుతాం. దాన్ని జయించి మనం ఈ లోకంలో దేవుడికి ఇష్టముగా ఉండగలుగుతాం. ఈ లోకంలో కాదు, పరలోకంలో కూడా మనం ఇష్టంగా ఉండగలుగుతాం. మరి ఆయన ఇష్టాన్నే కోరుకుంటున్నాడు తప్ప మంచిగా నా యొద్ద ఉండి సంతోషముగా ఆనందంగా ఉండాలనే కోరుకుంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక కూడా చూడండి. గలతీయుల పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చూడండి. మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. అందుకోసమే మోసపోకుడి. ఈ లోకంలో మోసం చేసేవాడు ఉన్నాడు. కానీ మిమ్మల్ని ఏమంటున్నాడు? మీరు మోసపోకుడి. నువ్వు మోసంలో పడ్డావనుకో, దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? దేవుడు ఎక్కిరింపబడడు. దేవుడు ఏం కాదు, కానీ నీవే ఎక్కిరింతల పాలవుతావు, నీవే అవమానపరచబడతావు, నీవే అపనిందలు వస్తాయి నీ మీద. అందుకోసమే నువ్వు మోసపోడు. కానీ దేవుడు, మనుషుడు వేది విత్తుతాడో అది ఆ పంటనే కోస్తాడు. కాబట్టి మనం ఏం విత్తుతామో అదే పంటను కోస్తాం. జాగ్రత్తగా ఉండాలి. అందుకోసమే దేవుడు ఏంటంటే మనం ఎక్కడ మోసపరచబడుకున్నట్లుగా అపవాది చేత కానీ, ఈ లోక మనుషుల చేత కానీ మనం మోసపరచకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా భక్తి విషయంలో, దేవుడి విషయంలో, ప్రార్థన విషయంలో మనం పట్టుదలతో మనం ప్రార్థించే వారిగా ఉండాలి. తండ్రి, ఏ శోధన వస్తుందో, ఏ కష్టం వస్తుందో, ఏ ఆపద వస్తుందో, ఏ అపనిందలు వస్తాయో, ఏ అవమానాలు వస్తాయో, తండ్రి నాయనా నన్ను కరుణించు ప్రభువా, నా కుటుంబం కానీ నన్ను కానీ దర్శించు ప్రభువా, నేను సరైనటువంటి భక్తి, సరైనటువంటి జీవితం, సరైనటువంటి మార్గంలో జీవించడం నాకు నేర్పునాయనా అని చెప్పి మనం ఎంతో ప్రార్థించేవారిగా ఉండాలి. ఎంతో స్తుతించేవారిగా, ఎంతో మయంపరిచేవారిగా మనం ఉంటూ ఉండాలి. మనము దేవుణ్ణి ఎరగనప్పుడు, దేవుడిని తెలుసుకున్నప్పుడు మనం ఎలా జీవించాము. కానీ దేవుణ్ణి కలిగి ఉన్న తర్వాత, దేవుణ్ణి తెలుసుకున్నాం, నిజరక్షకుడు, నిజదేవుడు, ఆయనే సృష్టికర్త, నన్ను ఏర్పాటు చేసుకున్నవాడు, నాలో ఉండి నన్ను బ్రతికిస్తున్నవాడు, నన్ను జీవింపజేస్తున్నవాడు, నన్ను ఆదరిస్తున్నవాడు ఆయనే తప్ప ఎవరు లేరు అని నీవు ఎప్పుడు ఆయన్ని తెలుసుకొని ఆయన రక్తంలో కడగబడ్డావో, నిన్ను దర్శించాడు, అప్పుడు నీవు జాగ్రత్తగా పడమంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఏమంటున్నాడు? కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు వదులుకొని నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకున్నారు. మునపటి విషయంలో మీరు ఎలా జీవించారో, దేవుణ్ణి ఎరగనప్పుడు, దేవుణ్ణి దగ్గరికి రానప్పుడు, దేవుడిని తెలుసుకున్నప్పుడు మీరు ఎలా జీవించారు. కానీ ఇప్పుడైతే ఏమంటున్నాడు? నవీన స్వభావము, దేవుణ్ణి కలిగి ఉన్నాం. మనలో మనం ఎలా ఉండాలి? దేవుణ్ణి ధరించుకున్న నీవు నేను
ఈ మోసకరమైన ఈ దురాశల వైపు మనం చూడొద్దు. గతించిన కాలం చేశాము మనం, అబద్ధాలు ఆడాము, మోసాలు చేశాము, ఈ లోకంలో మాటలు, ఆలోచనలు, తలంపులు చెడిపోయిన ఈ లోకంలో తిరిగాం. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? నవీన స్వభావం, దేవుణ్ణి కలిగి ఉన్నాం, దేవుణ్ణి తెలుసుకొని ఉన్నాం, దేవుడి ఇష్టాన్ని నెరవేర్చే వారిగా మనం ఉండాలి. మనలో మంచి స్వభావం, మంచి ఆలోచన, మంచి తలంపులు, మంచి నడవడిక, మంచే ఉండాలి తప్ప చెడు అనేది ఉండకూడదు. చెడు వచ్చిందంటే అది ఏంది? దుష్టుడు సంబంధివి. సాతానుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు, సాతానుడు నా మంచి మార్గంలో నడుపు నన్ను తప్పిస్తూ ఉన్నాడని ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి. ఆలోచన కలిగి ఉన్నప్పుడు మనం దాన్ని ఎదిరించుటకు, దాన్ని జయించుటకు దేవుడు శక్తినిస్తాడు. కానీ వాడు ఎప్పుడు మనల్ని మోసం చేయాలని, ఎప్పుడు తప్పియాలని, ఎప్పుడు దేవుడి సొంతికి రాకుండా చూడాలని, దేవుడి మాటలు వినకుండా చేయాలని చూస్తూ ఉంటాడు. ఎప్పుడు చూడు, మనం ఒక వారం వద్దాం, ఈ వారం వెళ్దాం అనుకుంటాం, ఈ వారంలో ఏదో ఒక పని, ఏదో ఒక విషయంలో మనం ఎవరు బంధువులు రావటమా, ఏ విధంగా ఏ సందర్భంలో ఎవరన్నా చనిపోవటం కానీ ఏ విధంగానైనా వాడు చెడగొట్టాలని చూస్తూ ఉంటాడు. కానీ మనం ఎలా ఉండాలంట? చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ మనం అలా ఉంటూ దేవుడి యొక్క సన్నిధిలో మనం జాగ్రత్తగా మన భక్తిని, మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనం జాగ్రత్తగా నడిచేవారిగా ఉండాలి. అందుకోసమే ఈ యొక్క సాతానుడు ఎప్పుడు మనల్ని ఏదో రకంగా వాడు ఈ లోకంలో చెడగొట్టాలని చూస్తున్నాడు. మనకి ఎక్కడ మనం చోటు ఇవ్వకూడదు, ఎక్కడ వానికి మనం చోటు ఇవ్వకుండా దేవుడి యొక్క సన్నిధి, దేవుడి యొక్క వాక్యము, ప్రార్థన, పట్టుదలతో మనం ఉండాలి. అలా నీవు మనసు, నీ హృదయము దేవుడికి సమర్పించుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నువ్వు ఏ ఆలోచన కలిగి ఉన్నావో, ఏ మనసు కలిగి ఉన్నావో, ఏ తలంపు కలిగి ఉన్నావో ఆ తలంపును నెరవేరుస్తూ ఉంటాడు. కాబట్టి మనం జాగ్రత్తగా, మనం ఈ లోకంలో జీవించినంత కాలం మనం ఎంతో జాగ్రత్తగా మనం ఉంటూ ఉండాలి దేవుడి విషయంలో. తిమోతికి రాసిన మొదటి పత్రిక కూడా చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదవండి. వేషధారణ వల్ల మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. చాలు, ఏమంటున్నాడు? మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురు అని ఆత్మ ఏం చేస్తున్నాడు? తేటగా తెలియజేస్తున్నాడు. మనం ఎలాంటి భక్తిలో మనం జీవిస్తున్నాం, ఎలాంటి మోసకరమైనటువంటి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం, మనం ఏం నమ్ముతున్నాం, ఏం ప్రార్థిస్తూ ఉన్నాం, ఏం దేవుడి సన్నిధిలో మనం వింటూ ఉన్నాం అనేది మనం జాగ్రత్తగా మనం గమనించే వారిగా ఉండాలి. మోసం చేసినటువంటి దురాత్మలు ఎన్నో ఉన్నాయండి. ఆ దురాత్మల గురించి మనం తెలుసుకున్నాం. మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచి మనం ఏటి మీద లక్ష్యం ఇస్తున్నాం? ఎలాంటి బోధల ముందు మనకి బోధించబడుతుంది? దేవుడి యొక్క వాక్యం బోధించబడినప్పుడు ఏది మనం సరిగా బోధించబడుతూ ఉన్నావా, సరిగా చెప్పగలుగుతున్నావా, సరిగా వినగలుగుతూ ఉన్నావా? మీరు వినకపోవటానికి కారణం ఏంది తెలుసా? సరిగా విని ఆలోచించలేకపోవడానికి మీ మనసు ఎక్కడో ఉంటుంది. దేవుడి యొక్క మన హృదయం ఎలా ఉండాలి? దేవుడి వైపే చూడాలి. దేవుడి సన్నిధికి వచ్చాం. ఎందుకు వచ్చాం దేవుడి సన్నిధికి? దేవుని స్తుతించడానికి, దేవుని మయంపరచడానికి. తండ్రి, నాకున్న అపరాధంలో, నాకున్న ఈ లోకానుసారంగా పాపంలో నేను ఉన్నాను ప్రభా, శాపంలో ఉన్నాను ప్రభా, ఇక నేను మంచి ఆరోగ్యాన్ని, మంచి శక్తిని, మంచి బలాన్ని నాకు ఇచ్చే దేవుడు ప్రభా, ఇవని చెప్పి మనం ఆయన కాడ మొరపెట్టుకోవడానికి వచ్చాం. మొరపెట్టుకోవడానికి వచ్చిన నీవు నేను ఆ మొర పెట్టకుండా ఎలా ఉంటుంది? నీ మనసు, నీ ఆలోచనలు, నీ తలంపులన్నీ ఎలా ఉంటున్నాయి? బయట ఎక్కడో మనం ఉంటాయి. కానీ అలా ఉండకూడదు. ఎందుకంటే దేవుడి యందు లక్ష్యం ఉంచాలి, దేవుడి యందు మనసు ఉంచాలి. అలా మనసు కలిగి ఉండాలి. అందుకోసం విశ్వాసం భ్రష్టులు కుదిరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అని అంటున్నాడు. ఆత్మ తేటగా తెలియజేస్తుంది మనం ఏ ఆత్మను కలిగి ఉన్నాం, ఏ పరిశుద్ధాత్మ మనతో ఉందా. పరిశుద్ధాత్మతో మనతో ఉన్నప్పుడు నీవు సరిగా వినగలుగుతావు, సరిగా ఉండగలుగుతావు, సరిగా చెప్పిన మాటల ప్రకారంగా జీవించగలుగుతావు. అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు నీ మనసు అంతా ఎలా ఉంటది? నేను దేవుడు సన్నిధికి వచ్చానే, దేవుడి మాటలు వినటానికి వచ్చానే, దేవుడికి లోబడటానికి వచ్చానే, దేవుడి దగ్గర ప్రార్థించుకోవటానికి వచ్చానే, నా కష్టాన్ని బట్టి, నా శ్రమను బట్టి, నా వేదనను బట్టి నేను దేవుడి సన్నిధికి వచ్చానే. నేను ఎలా ప్రార్థిస్తున్నాను, ఎలా నేను మనసు కలిగి ఉన్నాను, ఎలా నేను వినగలుగుతూ ఉన్నానా, నిద్రపోతా ఉన్నానా? ఆలోచించుకోవాలి మనం. దేవుడి సన్నిధికి వచ్చిన నీవు నేను
సరిగా ఆలోచించుకొని సరిగా భక్తిలో విశ్వాసంలో మనం ఎదిగేవారిగా ఉండాలి. కానీ మనం ఎదిగేవారిగా ఉన్నామా? వెదుగుతూ ఉండాలి. వెదిగేటప్పుడు దేవుడు ఇప్పుడు మనం ఒక పంట వేసినప్పుడు అది ఫలాలు లేకపోతే ఏమన్నా నిష్ప్రయోజనం కదండి. ఫలాల కోసం చూస్తూ ఉంటాం. ఏదన్నా చెట్టు వేసామనుకో, చెట్టు వేసినప్పుడు ఎందుకు మంచి ఫలాలు కాయాలి, మంచిగా తినాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. అలాగే దేవుడు కూడా మనల్ని ఏర్పాటు చేసినందుకు మంచి ఫలాలు ఫలించేవారుగా నా బిడ్డ మంచి సంతోషంగా ఆనందంగా ఎప్పుడు నిత్యం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు. ఏ పిల్లలైనా తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు మంచిగా విద్యావంతుడు కావాలి, జ్ఞానవంతుడు కావాలి, మంచి ఉద్యోగస్తుడు కావాలి, మంచి హోదాగా ఉండాలి అనుకోరా? అలాగే మన తండ్రి కూడా మన పిల్లలు, నా పిల్లలు ఎంత సంతోషంగా ఉండాలి, ఎంత ఆనందంగా ఉండాలి. ఈ లోకాన్ని జయించేవారిగా, సాతాన్ని బెదిరించేవారిగా, ఈ లోక మాలిన్యం ఉండకుండా, ఈ లోక తలంపులు వాళ్ళలో ఉండకుండా నా తలంపులు కలిగి ఉండాలి, నా మనసు కలిగి ఉండాలి, నా ఆలోచనలే కలిగి ఉండాలి అని ఒక ఆలోచన ఆయనకి ఉంది. ఎందుకంటే ఈ లోకము మనది కాదు, ఈ లోకము నశించిపోయేది, ఈ లోకం మనది కాదు. కాబట్టి ఆ యొక్క పరలోకంలో ఆయనతో నిత్యం మనం ఉండవలసింది, ఆ యొక్క లోకంలో ఉండవలసింది. కాబట్టి ఆయన అందుకోసం ఏమంటున్నాడు? ఆయన నేను పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి, సంతోషముగా ఆనందంగా నిత్యం ఆయన యొక్క సన్నిధానంలో నీవు నేను ఉండాలి. అదే కోరుకునేది ఆయన. అదే ఆయనకు సంతోషము ఆనందము. ఆ సంతోషాన్ని ఆనందం మనం పొందుతూ ఉన్నామా? ఏడండి ఈ లోకంలోనే నాకు అనేకమైనటువంటి ఇబ్బందులు, ఇరుకులు అనుకుంటాం. ఈ లోకంలో అనేకమైనటువంటి పెట్టుకొని మనం ఈ లోకంలో నశించిపోతూ ఉంటాం. కానీ దేవుడు అది కోరుకోవట్ల. ఈ లోకంలో అన్ని పెట్టుకున్నామంటే ఏంటంటే అపవాది యొక్క కుయుక్తి, అపవాది యొక్క ఆలోచనలు. ఎందుకంటే మనం ఈ లోకంలో మనం ఏదో చేయాలని మనం ఆశిస్తూ ఉంటాం. కానీ అవన్నీ మనం కాదు అనుకుంటాం. జయించగలుగుతాను, ఈ లోకంలో ఇలా చేయగలుగుతానని అనుకుంటాం. కానీ అది మనం అనుకున్నట్లు కాదు. ఏమన్నాడు దేవుడు? నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, నా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు. అందుకోసం మనం అనుకుంటాం మన తలంపులని, మన ఆలోచనలన్నీ అనేకంగా ఉంటాయి, అనేకమైన ఆలోచనలు కలిగి ఉంటాం. కానీ ఆ ఆలోచనలు మనం అనుకుంటే కలవదు. కానీ దేవుడు యందు ఉంటే, దేవుడు కలిగి ఉంటే, దేవుడి యొక్క సన్నిధి మనలో ఉంటే ఆయనే జరిగిస్తాడు. నీకు ఏది కావాలో నువ్వు అడుగు, ఏ సమయానికి ఏది కావాలో నీకు అది ఇచ్చేవాడు ఉన్నాడు, జరిగించేవాడు ఉన్నాడు. ఆయన యందు నీవు నమ్మికొండకుండా, ఇష్టంగా ఉండకుండా, ఆయన మాటకి లోబడకుండా ఉన్నట్లయితే ఆయన నువ్వు ఈ లోకంలో నశించిపోతావు. నువ్వు మోసంలో పడిపోయావు, ఈ లోకంలో అంటే శరీరాశ, నేత్రాశ, జీవడము, వీటిని కలిగి ఉన్నావు, వీటిని ఆశ్రయిస్తున్నావు. కాబట్టి ఈ లోకంలో ఎప్పుడు, అందుకోసం వాడు ఎప్పుడు మోసగాడు. వాడు ఈ లోకంలో ఎప్పుడు మోసం చేస్తూ ఉంటాడండి. ఆ మోసంలో మనం పడకూడదు, ఆ తలంపుల్లో మనం ఉండకూడదు. కానీ దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు ఆయన చూస్తూ ఉంటాడు. ఆయన ఆశ్రయించావు కాబట్టి, ఆయన వైపు నువ్వు చూస్తున్నావు కాబట్టి ఆయన ఎప్పుడు నీకేది కావాలో నీకు కావాల్సింది ఇచ్చే దేవుడు. కాబట్టి మనం అలా జీవించాలి ప్రియులారా. అలా జీవిస్తూ ముందుకు మనం కొనసాగుతూ ఉండాలి. అలా భయం, భక్తి, విశ్వాసంతో మనం ఉంటూ నిత్యం నా దేవుడు నాకున్నాడు, నా పక్షాన ఉన్నాడు, జరిగించేవాడు, నన్ను ఆదరించేవాడు, నన్ను ప్రేమించేవాడు, నాకు సమృద్ధి ఇచ్చేవాడు, సంతోషాన్ని ఇచ్చేవాడు, ఆనందం ఇచ్చేవాడు, ఆయన్ని విడిచిపెట్టి మనం ఈ లోకంలో నువ్వు ఏం చేయాలన్నా చేయలేవు. ఏం చేయాలన్నది ఏ కాడికి ఈ లోకానుసారంగా వారికంటే నేను గొప్ప, వారికంటే అని అనుకోవటం తప్ప, నీవు ఆ యొక్క పరలోకానికి వెళ్ళాలంటే, దేవుడి సన్నిధికి వెళ్ళాలంటే, దేవుడు నిన్ను ప్రేమించాలంటే, నీకు కావాల్సింది ఇవ్వాలంటే ఆయన ఇవ్వాలే తప్ప ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరు. కాబట్టి ఆయన్ని ప్రేమిస్తున్న నీవు, ఆయన్ని కలిగి ఉన్న నీవు, ఆయన్ని ఇష్టానుసారముగా నీవు జీవించాలి. అలా జీవించినప్పుడే దేవుడు నీ వైపు చూస్తూ ఉంటాడు, నీకు కావాల్సింది ఇస్తూ ఉంటాడు. ఈ లోకంలో ఎక్కడ పడిపోవు, మోసంలో ఈ లోకానుసారంగా ఎక్కడ నీవు పడిపోవు. ఎందుకంటే దేవుణ్ణి కలిగి ఉన్నావు. కాబట్టి మనం ఆ దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నేను ఆయన వైపు చూద్దాం, ఆయన కొరకై మనం జీవిద్దాం. ఈ లోకంలో అందరినీ మోసపుస్తున్నాడు, ఎవ్వరిని కాదు, సర్వలోకమునే మోసపుస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాడు అపవాది కాబట్టి వాడు మొత్తం దేవుని పిల్లలైన మనల్నే కాదు, లోకంలో ఉన్న ప్రతి మనుషుడు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె ఉన్నారు. వాళ్ళందరినీ మోసం చేస్తానే ఉన్నాడు. ఎందుకంటే దేవుడి సన్నిధికి రాకుండా, దేవుడికి ఇష్టానుసారంగా జీవించకుండా చేస్తున్నాడు. కాబట్టి మనం తెలుసుకున్న దానిని మనం జయించే వారిగా ఉండాలి. ఈ లోకానుసారంగా కాకుండా, తండ్రి నీవు నాతో ఉండాలా ప్రభువా నిత్యము, ఎందుకంటే నువ్వు నాకు తండ్రివై ఉన్నావు, నాకు కావాల్సినవి చూసేవాడివి, నాకు సమస్తం ఇస్తున్న వాడివి, అన్ని ఇచ్చే దేవుడు నిన్ను విడిచిపెట్టి నేను ఈ లోకంలో నేను ఎక్కడ జీవిస్తాను ప్రభువా?
ఎక్కడ మనం జీవించలేం. కాబట్టి ఆ యొక్క జీవము కలిగిన దేవుణ్ణి ఎరిగిన నీవు నేను జాగ్రత్తగా మనం జీవించేవారిగా, దాని కుయుక్తులు దాని యొక్క ఇష్టాన్ని మనం తెలుసుకొని వాటన్నిటిని జయించేవారిగా ఉండాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలి? దేవుడికి లోబడాలి, దేవుడిని తెచ్చుకోవాలి, దేవుడి మాట వినాలి. ఆయన మాట విన్నప్పుడు అలా మనం జయించగలుగుతాం ప్రియులారా. కాబట్టి చివరి యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44 చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44. ఏమన్నాడు? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చబోతున్నారు. ఆది నుండి వాడు నరాంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. వాడు అబద్ధాలే. వాడు ఏ కాడికి దేవుడి యొక్క పిల్లలైన మనల్ని మోసం చేయటానికి, అబద్ధంలో జీవించడానికి, లోకంలో నశించడానికే వాడు ఎదుగుతాడే తప్ప సరైన మార్గంలో నడిపించలేడు. ఎందుకంటే దేవుని పిల్లలైన మనము దేవుడి మాట వింటూ, దేవుడి యొక్క వాక్యానికి లోబడుతూ, దేవుడి ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఆయన సన్నిధానంలో మనం నిత్యము ఎలాగైతే మనం ఆయన సన్నిధికి వస్తున్న కుటుంబం మనము ఏ విధంగా ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతామో, అలాగే కూడా ఆ యొక్క లోకంలో నా దగ్గర మీరంతా సంతోషంగా ఉండాలి కుటుంబంగానే ఆయన కోరుకుంటుంటే, ఈ లోకంలో అపవాది ఏం చేస్తున్నాడు? వాడు చెడగొడతా ఉన్నాడు. తండ్రి దగ్గరికి రాకుండా, తండ్రి మాట వినకుండా, తండ్రికి లోబడకుండా వాని ఇష్టానుసారంగా నెరవేర్చుకుంటూ ఈ లోకాన్ని మనుషులను చెడగొడుతూ వాడి యొక్క మాయలో పడిపోతూ ఉన్నారు. కాబట్టి అలాంటి మాయలో మనం పడకున్నట్లుగా దేవుడి యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ దేవుడి యొక్క మాటలు వింటున్నావు నీవు నేను జాగ్రత్తగా మనం ఉండాలి. అజాగ్రత్తగా ఉండకూడదు. అజాగ్రత్తగా ఉన్నామంటే మనం వాని ఉచ్చులో మనం పడిపోతాం. కాబట్టి మనం ఎంతో దేవుని కలిగి ఉన్న నీవు నేను ఎంతో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి ఈ లోకాన్ని జయిస్తూ మనం ఎక్కడ నా తండ్రి కొనైనా నాలో కానీ నా కుటుంబంలో కానీ ఎక్కడ ఈ లోకానుసారైనటువంటి రాకున్నట్లుగా, సాతానుడు మనల్ని మోసపరచుకున్నట్లుగా మీరు జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎంతో ప్రార్థిస్తూ దేవుడి యొక్క లేఖనాల ప్రకారంగా జీవించే వారిగా ఉండాలి. అలా జీవించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఈ మాటల ప్రకారంగా దేవుడి యొక్క వాక్యం సన్నిధానంలో ప్రార్థన చేసుకున్నాం. పిల్లలు తల ఉంచి కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మౌనతుడా, నాయన నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీ వందనాలు ప్రభువా. నా తండ్రిగో నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రిగో నాయన నిజంగానే ప్రభువా, నా తండ్రిగో నేనే మోసపోయాను, నేనే ఈ లోకంలో ఎలా జీవించాలి అని అనుకుంటున్నా. నేను ప్రభువా నాయన సర్వ లోకాన్ని మాయపుస్తూ ఉన్నాడు ప్రభువా సాతానుడు. ఎందుకంటే అందరూ మోసం చేస్తూనే ఉన్నాడు వాడు. మరి ఆ మోసాన్ని మేము గ్రహించే వారిగా నా తండ్రి ఈ మోసంలో పడకున్నట్లుగా నా తండ్రి మేము ఉండాలంటే ప్రభువా ఇగో నాయన నిన్ను ఆశ్రయించాలి. గొప్ప దేవుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడు ప్రభువా, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను జీవోపజేస్తున్నాడు, నన్ను ఆదరిస్తున్న వాడు, నన్ను పోషిస్తున్న నీవు నా తండ్రి. నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడ బ్రతకగలుగుతాం, ఎక్కడ జీవించగలుగుతాం, ఎక్కడ ఉండగలుగుతాం ప్రభువా. నా తండ్రిగో నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధి ఉంచండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి. ఏ దుష్టుడు ఏ శాతం వాడికి స్థలం వేయక ప్రభా, నీ పరిశుద్ధాత్మను కలిగి నా తండ్రి ఈ వాక్యానికి లోబడుతూ, నీ మాటలకు లోబడుతూ నా తండ్రి ఈ వాక్యాన్ని మా హృదయంలో భద్రం చేసుకుంటూ జీవించే కృపను దయచేయండి. ఈ లోకం అశాశ్వతమైంది, ఎన్నికలేనిదే ప్రభువా. ఎక్కడ ఈ లోక మాలిన్యం మేము అంటుకున్నట్లుగా నా తండ్రి నిన్ను కలిగి జీవించే కృపను మాకు దయచేయండి. ఈ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి ప్రభువా. నా తండ్రిగో చెప్పిన కొన్ని మాటలనైనా ప్రతి ఒక్కరు ఆలోచించి గ్రహించి వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి ప్రభువా. అలాగే నా తండ్రి కూడా మీ దాసుని కూడా బలపరచండి నా తండ్రి. మన కాలంలో ఉంటుండగా నా తండ్రి ఏ దుష్టుడు ఏ సాతానికి అధికారం లేదు ప్రభువా. నా తండ్రి కూడా నీకు లోబడుతూ నీ మాట వింటూ నీకు ఇష్టంగా జీవించే కృపను దయచేయండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపమని. అలాగే నా తండ్రి విన్న వాక్యాన్ని ఎక్కడ విడిచిపెట్టిపోకున్నట్లుగా నాయన ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే నా తండ్రి గునైనా ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధి ఉంచండి. మీ దాసుడు ద్వారా ఎటువంటి హృదయానికి ఎటువంటి ఆత్మీయం కావాలో మీ దాసుడు ద్వారా తెలియజేయమని మీ సన్నిధి మాట ఉంచమని నా ప్రభువును రక్షకులను యేసుక్రీస్తు వారి నామని ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన మధ్యలో రెండవ వర్తమానంగా అజరా శాస్త్రి గారు ఉన్నారు.
కలిగిస్తున్నాను. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, నీ బంగారు పాలన పొందనాలు తండ్రి. ఇంతవరకు మీ సజీవులకి నుంచి గత పునరుద్ధాన దినం నుంచి పునరుద్ధాన దినం వరకు సన్నిధిలో నుంచి కాపుల క్షేమాన్ని పునరుద్ధాన దినాల తండ్రి సన్నిధిలో మేమందరం కూడి నిన్ను స్తుతించుటకు మీరు కల్పించిన ఈ అవకాశం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభావం. దేవా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభావం ఆరాధన క్రమంగా జరుపుతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రములు. ఇప్పటివరకు మీ దాసునిగా మీరు మాట్లాడించినటువంటి మాటలు ప్రభావం తండ్రి, ఆయన ఏ రీతిగా ఈ లోకంలో మేము జీవించుకోవాలనేటువంటి మాటలను తండ్రి, అపవాది తంత్రములను ఏ విధంగా జయించాలనేటువంటి తండ్రి నాయన అనేటువంటి మాటల ద్వారా నీ దాసులతో మీరు మాట్లాడించిన విధానం బట్టి నీకు ఆలోచిస్తున్నప్పుడు ప్రభావ తండ్రి, మరి కొద్ది నిమిషంలో ప్రభావ ఈ సమయంలో ఈ మాటలు మేము చూసుకుంటున్నాను కదా, ఈ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని నింపండి దేవా. ఎక్కడ కూడా తండ్రి నిద్రాత్మలు లేకుండా బంధించండి తండ్రి, నీ పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపమని ప్రార్థించుకుంటున్నాం. సహాయం దయచేయండి, మీరు అధికారితో వహించండి. ఇంకా రావాల్సినటువంటి బిడ్డల ద్వారా బట్టి నీ సన్నిధికి వచ్చేటువంటి వారి గుండా సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాను. నజరేయుడైన జీవం కలిగిన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పల్లవాడు యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి సాధినమా ఆరాధనా స్తుతియా ఆరాధనా స్తుతియా నీవే కదా ఆరాధనా ఆరాధనా స్తుతియా ఆరాధనా ఆరాధనా స్తుతియా ఆరాధనా. సరే, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులైనట్లు దేవుడు ఇచ్చినటువంటి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులతోనూ లోకనాథులతోనూ దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తివంతుడగునట్లు దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచమును ధరించుకున్నది. చాలు చూడండి, దేవుడిచ్చినటువంటి దేనికోసము సర్వాంగ కవచమును ధరించుకోమని చెప్తున్నాడంటే అపవాది తంత్రములన్నిటి నుంచి విడిపించబడటానికి, వాటన్నిటిని జయించడానికి, వాటన్నిటిని ఎదుర్కొనడానికి ఏమి ధరించాలి? దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును మనము ధరించాలి. ఇప్పటి వరకు దాసుడు చెప్పినటువంటి మాటలను బట్టి అపవాది మనుషులను ఏ విధంగా మింగుతుందో చూస్తున్నాం. మనశ్శాంతి లేకుండా చేస్తుంది, మనుషులు ప్రశాంతత కలగనీయకుండా చేస్తుంది, ఆరోగ్యం లేకుండా చేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది, కుటుంబాలలో ఆనందము సంతోషము లేకుండా చేస్తుంది, కలహాలు గొడవలు, ఏదో ఒక విధమైనటువంటి శోధన అపవాది ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతంలోకి దూరి ఏం చేస్తుంది? అల్లకొల్లాలు చేసేస్తుంది. ఇక్కడ ఏదో చెప్తున్నాడు, అపవాది తంత్రములను ఎదిరించడానికి దేవుడు ఇచ్చినటువంటి సర్వాంగ కవచమును ధరించుకోనండి అని చెప్తున్నాడు. సాతాను అని పిలువబడుతున్నది అపవాది, ఈ లోకాన్ని ఏలబడి చేస్తున్నటువంటి సాతాను అపవాది తంత్రములను ఎదిరించడానికి దీనిని ధరించుకోమని చెప్తున్నాడు. శోధకుడు, మోసగాడు, మనల్ని ఎవరైతే మోసము చేస్తున్నాడో, మనల్ని ఎవరైతే హింసిస్తున్నాడో, మనల్ని ఎవరినైతే శోధనలో పడేయడానికి చూస్తున్నాడో ఆ సాతానుని, అపవాది నుంచి మనల్ని తప్పించుకోవడానికి మీరు దేవుడు ఇచ్చినటువంటి కవచమును ధరించుకోమని చెప్తున్నాడు.
ఆనాడు అవ్వ మోసపోయినట్టుగా ఈ దినాన మనం ఎవరు మోసపోకూడదు. సర్వలోకమును పాడు చేస్తున్నటువంటి అపవాదిని, సర్వలోకమును మోసము చేస్తున్నటువంటి అపవాదిని, సర్వలోకాన్ని శోధనకి గురి చేస్తున్నటువంటి అపవాదిని, సర్వలోకమునకు అనేక బాధలకి, అనేక రకమైనటువంటి ఇబ్బందులకి గురి చేస్తున్నటువంటి అపవాదిని మన దగ్గరికి రానివ్వకుండటానికి దేవుడు ఇచ్చినటువంటి సర్వాంగ కవచమును ధరించమని చెప్తున్నాడు. అపవాది ఏమి చేస్తుందంటే ఒకదాని మీదకి మనకు మనసు తిప్పేస్తుంది, అదే మనకి కావాలన్నట్టుగా మన మనసుకి అపవాది చేసేస్తుంది. ఆ వస్తువు ఏదైనా ఉందనుకోండి, ఆ వస్తువు నాకు కావాలి అని కూర్చున్నాం అనుకోండి, అది నీ యొక్క మనస్సు కాదు, అపవాది నీలో దూరి ఆ విధంగా నిన్ను మనసుని చెడగొట్టేస్తుంది, నీ మనసుని చెడగొట్టేస్తుంది. ఒకదాని మీదకి నీ మనసు తిప్పేస్తుంది, అదే నాకు కావాలని చెప్పి అదొక ఏలుబడి చేసే విధంగా సాధారణ మన హృదయాల్లో ఏలుబడి చేస్తుంది. అదొక్కటే కాదు, వేరే వేరే విశేషాలైనా కానీ త్రాగుబోతులకైతే త్రాగుడు మాత్రమే మాకు కావాలని ఆశపడతారు వాళ్ళు. అది తిండి ఉన్నా లేకపోయినా పర్లేదు, వాళ్ళకి తాగుడు ఉంటే మాత్రం వాళ్ళకి చాలు. చూడండి, అలాగే మరికొద్ది వ్యసనాలు కలిగిన వారికి అవి ఉంటే వారికి సరిపోతాయి, ఇంకేది అవసరం లేదు వారికి. అలా బాధపడుతూ అనేక మంది ఈ రోజు శ్రమ పడుతున్నారు, వాటికి బానిసలైపోయి వాటిలో కృంగిపోయి ఇరుక్కుపోయి బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వారు దాని నుంచి బయటికి రావాలని చెప్పి ఎంతగానో మూలుగుతున్నారు, కానీ వారి వల్ల ఎందుకంటే అపవాది పట్టేసుకొని వారిని విడిపించడానికి ఇష్టపడట్లేదు. మూలుగుతున్నారు మనుషులు అనేకులు ఈ రోజున. మూలుగుతున్నారు కదా అని చెప్పి సరే దేవుడు వారిని విడిపించాడా, ఆ కొద్ది నిమిషాలు లేదా కొద్ది దినాలు కొద్ది గడియలు మాత్రమే దేవుడితో గడుస్తారు. తర్వాత మరలా కూడా వారి యథాప్రకారంగా వారి జీవితంలోకి వెళ్ళిపోతారు, యథాప్రకారంగా వారి జీవితాలలోకి వెళ్ళిపోతారు. దేవుడు నన్ను విడిపించాడు కదా, దేవుడు నన్ను విడిపించినందుకు నేను దేవుడికి లోబడి జీవించాలి, దేవుడికి నేను రుణపడి జీవించాలి, దేవుని సన్నిధిలోనే జీవించాలి అనేటువంటి మనసు వారికి కలగదు. ఎందుకంటే ఆ కొద్ది నిమిషాలు దేవుడు అవసరమైనప్పుడే మూలుగుతాడు దేవుడు కావాలని. ఈ రోజుల్లో చాలా మంది ప్రార్థన చేస్తున్నదే, నిజంగా శోధన కలిగినప్పుడే, నిజంగా అపాయములలో ఉన్నప్పుడే, నిజంగా బాధలో ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, కానీ అనునిత్యము దానియేలు వలె ప్రార్థన చేసేటువంటి మనసులు లేవు. అపాయములో ఉన్నప్పుడే ప్రార్థన చేస్తున్నారు. వారు కూడా ఏం చేస్తున్నారంటే సాతాను బంధకాలలో ఉన్నవారు ఆ బంధకాలలో నుండి ఇరుక్కున్నప్పుడు మాత్రమే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. అయా మమ్మల్ని బ్రతికించాయా, ఇశ్రాయేలు వారి దినాన మూలిగినటువంటి సమయంలో అనేక సార్లు వారిని విడిపించిన తర్వాత మరలా బయటకు వచ్చిన తర్వాత వారు ఏం చేశారంటే సనుగుతూ గొనుగుతూ, ఇందుకోసమైనా మాకు తెచ్చింది బయటికి, ఇందుకోసమైనా మమ్మల్ని బయటికి తెచ్చింది, అదే మేము అక్కడుంటే చక్కగా మంచి నీళ్లు మాకు ఉండేవి కదా, మంచి తిండి మాకుండేది కదా, మాంసము మాకు దొరికేది కదా అని అన్నారా లేదా? మూలిగినటువంటి మూలుగులని దేవుడు విని వారిని విడిపించి బయటికి తీసుకొస్తే వారు దేవుని దగ్గరికి వచ్చి సనుగుతున్నారు, దేవుని మీద సనుగుతున్నారు. వాళ్ళు ఇందుకోసమైనా మమ్మల్ని బయటికి తెచ్చిందని. ఈ విధంగా మనుషులు ఈ రోజున దేవుడు వారి బాధలో ఉన్న వారిని విడిపిస్తే బయటకు వచ్చిన తర్వాత మరలా దేవుడి మీద సనగటం ప్రారంభిస్తారు. విడిపించాలయ్యా దేవుడు ఒకసారి, ఏం చేశాడంట, ఎన్నిసార్లు అంట, ఒక్కసారి విడిపించాడంట చాలంట వాళ్ళకి. విడిపించాలయ్యా ఒక్కసారి, సరిపోద్దా అయింది, ఒక్కసారి విడిపిస్తే సరిపోదా? ఒక్కసారి అపవాది నిన్ను గట్టిగా పట్టుకొని నిన్ను త్రొక్కేసి నీ కుటుంబానికి దూరంగా చేస్తే ఏం చేసేస్తావు? ఏమి చేయడానికి కూడా ఉపయోగం లేదు, ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ఒక్కసారి సాధారణ నిన్ను వదలకుండా పట్టేసుకొని అతని బంధకాలలో కూర్చోబెట్టుకొని ఉంటే నువ్వు ఇప్పటికీ కూడా నీ జీవితం అనేటువంటిది ఒక్కసారి విడిపిస్తేనే నువ్వు దేవుడిని ఆ విధంగా దూషిస్తున్నావు. ఒకసారి చాలుగా దేవుడి బంధకాల నుంచి విడిపించబడిన తర్వాత దేవుడి దగ్గర ఏ విధంగా మూలిగావో ప్రతి దినము అదే రీతిగా నువ్వు మూలగలేకపోతున్నావు, అదే రీతిగా ప్రార్థించలేకపోతున్నావు, అదే రీతిగా దేవుని సన్నిధిని అడగలేకపోతున్నావు. అదే బంధకాల నుంచి నన్ను విడిపించావు ప్రభా, నా కుటుంబం కూడా ఇంకా బంధకాలలోనే ఉంది, నా కుటుంబం ఇంకా సభలో శక్తితో నింపబడి ఉన్నది, మా కుటుంబం ఇంకా దేవుడిని నమ్ముకోలేదు ప్రభా అని చెప్పి ప్రార్థించుకుంటే నీ కుటుంబం కూడా ఎక్కడికి నడుచుకుంటది? నేనును నా ఇంటి వారును ఆయనను మాత్రమే సేవించేటువంటి వారి మమ్మల్ని చేయి, నిన్ను మాత్రమే సేవించాలి ప్రభా నా కుటుంబం అంతా అని చెప్పి ప్రార్థన చేసుకోవాలి. కుటుంబం అటువంటి ఆనందం సంతోషం అని కుటుంబాల్లో కలగనీయకుండా చేస్తుంది అపవాది. రోజులు అనేక ఆశలకి గురి చేస్తుంది, ధనాశకి గురి చేస్తుంది. డబ్బులుంటే చాలా అనుకునేటువంటి కొంతమంది ఉంటారు, డబ్బులే జీవితం అనుకుంటారు. డబ్బులు లేకపోతే అమ్మో రోజు గడవలేమనేటువంటి భయం, ప్రతి ఒక్కరికి ఉండేటువంటి భయమే అది. భయం ఏంటి? అది సత్యమే. డబ్బులు లేకపోతే బయటికి వెళ్తే సాయంత్రానికి కష్టం. ఉండాలి
కానీ అది లేకపోతే అదే జీవితం అనుకోవడం తప్పు, అది లేకపోతే బ్రతకడం అనడం తప్పు. డబ్బు కోసమే బ్రతకకూడదు, బ్రతకడానికి కోసం డబ్బును మనము సమకూర్చుకోవాలి. బ్రతకడానికి డబ్బును మనం సమకూర్చుకోవాలి. ధనం సంపాదించడానికి కాదు మనం బ్రతకాల్సింది. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మధ్యాహ్న కాల సమయంలో ఏ విధంగా మనల్ని సాతాను శోధిస్తుంది, ఏ విధంగా హింసిస్తుందో చూడండి. వీటన్నిటి నుంచి విడిపించబడడానికి కోసం ఏం చేయమంటున్నాడు? దేవుడు ఇచ్చినటువంటి సర్వాంగ కవచమును ధరించుకోండి అని చెప్పి సెలవిస్తున్నాడు. ఈ ప్రసంగాన్ని అనేక సార్లు మీరు వినే ఉంటారు. కానీ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు పరిశుద్ధాత్ముడు స్పష్టంగా ఈ దినాన్ని మనతో మాట్లాడాలని చెప్పి ఆశపడుతున్నాడు. మనుషుడు కాదు. చూడండి అక్కడ ఏమంటున్నాడు, ఒకసారి 12వ వచనం చూడండి. శరీరులతో కాదు, కానీ అధికారులతోనూ, ప్రస్తుత అంధకార శక్తులతోనూ, అంధకార సంబంధులతోనూ, దురాత్మ సమూహములతో పోరాడుతున్నాము. చూడండి, మనుషులతో కాదు. చాలా మంది ఏమంటారు తెలుసా? మా కోడలు రాగానే మా ఇంటికి దరిద్రం పట్టిందంట. ఎవరు రాగానే అంట? కోడలు రాగానే దరిద్రం పట్టిందంట. ఉన్నారా అట్లాంటి వాళ్ళు అనేవాళ్ళు? ఉన్నారా? ఉన్నారంట. మా కోడలు రాగానే మా ఇంట్లో దరిద్రం పట్టింది, మా ఇంటికి ఆ వ్యక్తి రాగానే మా ఇంటికి శని చుట్టుకుంది. ఆ పొద్దునే లేచిన ఏదైతే ఆ నల్ల పిల్లి మొహం చూసానో లేదో ఆ దినమంతా నాకు నిన్ను బ్రతికిస్తుంది ఆ పిల్ల. చెప్పండి, నీ జీవితాన్ని, నీ బ్రతుకుని మారుస్తుంది ఆ పిల్ల? నీ బ్రతుకుని మారుస్తుంది మనుషుడా? నీలో ఉండాలి మొదటిగా, నీ హృదయంలో ఉండాలి మొదటిగా. ఏముండాలి? ఇవన్నీ కాదు, నన్ను బ్రతికిస్తున్నవాడు నా దేవుడు, నన్ను నడిపిస్తున్నవాడు నా దేవుడు, నేను మన నడవాల్సినటువంటి మార్గాన్ని చూపిస్తున్నటువంటి వాడు నా దేవుడు అనేటువంటి హృదయం నీకు కలిగినప్పుడు ఇటువంటి ఆలోచనలు నీకు రావు. కొడలు రాగాలనే మారిపోయిందంట వారి స్థితి. చూడండి, కొన్ని వస్తువులు వారికి ఎదురవగానే వారి జీవితము అల్లకొల్లాలైపోయిందని చెప్తారు. మనుషులతో కాదు పోరాడుతుంది పేద, మనుషులతో కాదు. ఎవరితో అంట? దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవ్వడు లేడు, ఒకరు మాత్రమే ఉన్నాడు. అపవాది అని పిలువబడుతున్నటువంటి విరోధి ఏం చేస్తున్నాడు? గర్జించు సింహము వలె ఎవరిని మింగుదామా అని చెప్పి చూస్తున్నాడు. ఎవరిని మింగాలా, ఎవరిని వలలోకి లాక్కోవాలా, ఎవరిని తీసుకోవాలా, ఎవరిని పట్టుకొని వారిని శోధించాలా అని చెప్పి అనుదినము వాడు చూస్తా ఉంటాడు. చూడండి, హబక్కూ గ్రంథంలో ఒక మాట చెప్తాడు. హబక్కూ గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనము. ఈరోజు కొంచెం తొందరగా ముగించుకోవాలని అనుకున్నాము. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. సంతోషపడి గంతులు వేయించున్నాడు, గాలము వేసి లాగుతున్నాడు. ఎవ్వరు కూడా దేవునిలోకి వారికి వెళ్ళటం ఇష్టం లేదు. ఎవ్వరు కూడా దేవుడిని నమ్ముకోవడం సాధారణ అపవాదికైనటువంటి వాడికి ఇష్టమే లేదు. వాడి రగులుగా దేవుని వైపు తిరుగుతున్న ప్రతి ఓడిని ఏం చేయాలంట? గాలం వేసి చేపలు పడతాం. చూసారా మనము? ఆ విధముగా మనుషులని లాగి కూర్చొని, మనం చేపలు పడితే చేపలు పడుతున్నాం, ఎంత సంతోషంగా ఉంటే చేపలు పడితే అమ్మో ఏదో చక్కగా 2-3 కేజీలు చేపలు పడి అని చెప్పి సంతోషపడతారు. అదే విధముగా అయ్యో ఈరోజు 2-3 మనుషులని నేను లాగేయని చెప్పి వాడు ఏం చేస్తున్నాడు? సంతోషపడుతున్నాడు, గంతులు వేస్తున్నాడు. చూడండి, మనిషి జీవితాలు ఏ విధంగా నాశనం చేయాలని చెప్పి వాడు చూస్తున్నాడు. సంసోను జీవితాన్ని ఏ విధంగా నాశనం చేశాడు? తల్లి గర్భంలో ఉన్నప్పుడు అతను ఎన్నుకున్నాడు, పరిశుద్ధాత్మ శక్తితో అతను నింపాడు. బలహీనుడిగా అతను ఉన్నటువంటి సమయంలో ఏం చేశాడు? ఒక వేశ్య వైపు తన ధ్యాస అంతటిని, తన మనసుని తిప్పేశాడు. తనకి బానిసగా జీవించేశాడు. మనుషులు దినాలు అదే చేస్తారు. ఒక వస్తువు మీదకి, ఒక మనిషి మీదకి, ఒక ఏదైతే అపవాదిని తయారు చేసినటువంటి వాటి మీదకి అన్నిటినీ కూడా అపవాదిని కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క అంతరముల మీదకి, మనుషుల మీదకి మనుషులు మనసును తిప్పేసుకుంటున్నారు. లోకాశల వైపు తిప్పేసుకుంటున్నారు. లోక శరీరాశ వైపు మనుషులను తిప్పేసుకుంటున్నారు. పొరుగువారి భార్యలను ఆశిస్తున్నారు, పొరుగువారి భర్తలను ఆశిస్తున్నారు. నీ పొరుగువారి దగ్గర దేనిని కూడా ఆశింపకూడదు.
ఇదంతా కారణం ఏంటంటే ఈ లోకాశలను లోకాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి సాతాను అపవాది తంత్రములతో చేస్తున్నటువంటి వాడు చేస్తున్నటువంటి యొక్క శోధనే మనల్ని దినాన్ని విధంగా ఏడిపిస్తుంది, మనశ్శాంతి లేకుండా చేస్తుంది. సొలొమోను జీవితం చూసుకున్నట్లయితే ఒక వేషకి చోటు ఇచ్చేశాడు. వేష వైపు తన బ్రతుకుని తిప్పేసుకున్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినటువంటి వాడుగా ఉన్నాడు, బలహీనుడిగా ఉన్నాడు. దేవుడు తల్లి గర్భములు రూపింపక నిలిపే ఏర్పాటు చేస్తున్నటువంటి సొలొమోనుని తన మనసుని తిప్పేశాడు. మనుషులు ఈ దినాన్ని అదే చేస్తున్నారు. మనుషులు కూడా ప్రభు చేత ఎన్నుకోబడినటువంటి వారు, ఆయన రక్తంలో కడగబడినటువంటి వారు, బాప్తిస్మము తీసుకొని రక్షింపబడినటువంటి వారు కూడా మనుషులను ఏం చేస్తుంది? సాతాను త్రిప్పేస్తుంది. దేవుని మార్గంలో నడవనివ్వట్లేదు, దేవుని సన్నిధికి వెళ్ళనివ్వట్లేదు. ఏదో ఒక విధంగా హింసించి శోధించి వారిని దేవుని వైపు చూడనీయకుండా చూడాలని చెప్పి ఎంతగానో ప్రయత్నిస్తుంది. దేవుడి వైపు వెళ్ళడం దానికి ఇష్టమే ఉండదు. దేవుని నమ్ముకున్నటువంటి వారు కూడా ఈ దినాలు అదే చేస్తున్నారు. వారి మనసులో కలగాలి, వారికి మనస్సాక్షి ఉండాలి. ముందుగా ప్రభువుని సన్నిధిలో నేను నడుచుకునేటువంటి వాడిగా ఉండాలి. ఈ అపవాది తంత్రములకు నేను భయపడేటువంటి వాడిగా కాదు, నిబ్బరము కలిగి ధైర్యముగా నేను ఎందుకు జయించలేకపోతున్నాను అనేటువంటి మనస్సు మనలో కలగాలి. నేను ఎందుకు ధైర్యంగా జీవించలేకపోతున్నాను, దానిని ఎందుకు నేను జయించలేకపోతున్నాను, దానిని ఎందుకు నేను ఎదిరించలేకపోతున్నాను, దానిని ఎందుకు నేను ఢీకొట్టి నా దేవుడు నా కొరకు ఎదురు చూస్తున్నాడని చెప్పి దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నాను అనేటువంటి ఆలోచన కలగాలి మనలో. మరికొన్ని ఆశలు ఏముంటాయో తెలుసా? నా పిల్లకి కానీ నా పిల్లలకి కానీ అమెరికా సంబంధం చూసి పెళ్లి చేయాలంటే ఏ సంబంధం అంట? అమెరికా సంబంధం అంట. అమెరికాలో ఉన్న వాళ్ళకి దేవుడా? భారతదేశంలో ఉన్న వాడికి దేవుడు కాదా? చెప్పండి. భారతదేశంలో ఉన్న వారికి దేవుడు కాదా? అందరికీ దేవుడే. అమెరికాలో ఉంటే ప్రమాదాలు జరగకుండా ఉంటున్నాయా? భూమి మీద ఉంటే ప్రమాదాలు జరగకుండా ఉంటున్నాయా? ఆకాశంలో ఉంటే ప్రమాదాలు జరగకుండా ఉంటున్నాయా? విమానాలలో వెళ్తున్న ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రశాంతంగా ఇంట్లో ఉన్న వారు కూర్చున్నా కానీ ఇరువులో కూడా ఏదో ఒక విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. చూడండి, పల్లెల్లో ఉంటే దేవుడా? పట్టణాల్లో ఉంటే దేవుడు కాదా? పూరి గుడిసెలో ఉంటే దేవుడు లేడా? మేడలో ఉంటే దేవుడు ఉన్నాడా? చెప్పండి. పూరి గుడిసెలో ఉన్నవాడికి దేవుడు లేడా? అందరికీ దేవుడు ఒక్కడే. నువ్వు పూరి గుడిసెలో ఉండు, మేడ మీద ఉండు, ఆకాశంలో ఉండు, భూమి మీద ఉండు, అమెరికాలో ఉండు, భారతదేశంలో ఉండు, మరి వేరే దేశంలో ఉండు, నువ్వు దేవుని కలిగి జీవిస్తే ఆ నువ్వు జీవిస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా పరలోకములాగా నీకు ఉంటది. నువ్వు దేవుని కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు నివసిస్తున్నటువంటి ప్రాంతము, నువ్వు జీవిస్తున్నటువంటి ప్రదేశం అంతా కూడా పరలోకము వలె చక్కటి అందమైనటువంటి ప్రాంతముగా అది నీకు తీర్చిదిద్దబడు. కారణం ఏంటంటే నువ్వు దేవుడిని కలిగి ఉన్నావు, దేవుని భయముతో నిండి ఉన్నావు. నీ యొక్క ప్రాంతం అంతా కూడా దేవుని మార్గంలో నడుచుకుంటే విధముగా నువ్వు మార్చావు కనుక దేవుడు నీ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతటిని కూడా పరలోకముగా చేస్తాడు. నువ్వు ఎంత ఎంతో ఉన్నా, ఎంత ధనవంతుడుగా ఉన్నా, దేవుడు లేకపోతే నరకము వలె ఉంటుంది. నరకము లాగా ఉంటుంది దేవుడు లేకపోతే, దేవుని కలిగి చూసు. నువ్వు పూరి గుడిసెలో ఉన్న, డాబాలో ఉన్న, మేడల మీద ఉన్నా కానీ నువ్వు దేవుని కలిగి జీవిస్తే ఆనందంగా జీవించగలుగుతావు. దేవునితో ఉంటే ఆనందంగా ఉల్లాసంగా జీవించగలుగుతావు. నీ ప్రాంతం అంతా కూడా పరలోకం వలె తీర్చిదిద్దబడుతుంది. కనుక నువ్వు ఉంటున్నటువంటి ప్రాంతము కానివ్వండి, నువ్వు ఉంటున్నటువంటి ప్రదేశము కానివ్వండి, పరలోకం వలె అవ్వాలి అంటే నువ్వు దేవుని వైపు చూసేటువంటి వాడుగా ఉండాలి. ఈ అపవాది తంత్రములన్నిటిని జయించేటువంటి వాడుగా ఉండాలి. ఇవన్నీ కలిగినప్పుడు నిబ్బరము కలిగి ధైర్యముగా జీవించేటువంటి వాడుగా నువ్వు ఉన్నప్పుడు వాటన్నిటిని జయించగలుగుతావు, ప్రభు వైపు చూడగలుగుతావు. చూడటం మాత్రమే కాదు, దేవుడు ఇచ్చేటువంటి సర్వాంగ కవచమును ధరించుకున్నప్పుడు ఇదేటి కూడా నీ దరికి చేరనివ్వడు. ఆశింపకూడని వాటిని ఈ దినాన్ని ఆశిస్తున్నాం మనం. ఇశ్రాయేలు ఆశింపకూడనటువంటి వాటిని ఆశించారు. మనుషులు కూడా దినాన్ని అదే విధంగా ఆశిస్తున్నాడు. వాడు ఏ విధంగా మనుషుల్ని మోసం చేయాలని చూస్తుంటే మనమేమో అదొచ్చిది ఇదొచ్చిద్దని ఆశపడుతున్నాం. అదొచ్చిది ఇదొచ్చిద్దని వాడేమో ఏదో ఒక విధంగా వాడు తిరుగుతున్నటువంటి మార్గమును బట్టి వారిని చెడగొట్టాలి అని చెప్పి ఆశపడుతున్నారు కదా. మనం అనుకుంటా ఉంటాము కొన్నిసార్లు మాట్లాడుకున్న తర్వాత, అయ్యో వాడి మాటలు విని నేను మోసపోయానే. ఏమిని? ఎంతో మంది, ప్రతి ఒక్కరు కూడా మోసపోయినటువంటి వారే ఉంటారు. మోసపుచ్చేటువంటి వారి మాటలు ఎట్లా ఉంటాయో తెలుసా? నిజముగా జరిగినట్టుగానే చెప్తారు, నిజముగా వారి జీవితంలో చూపించినట్టుగానే చూపిస్తారు. మనం
అవునా కాదా చెప్పండి, అవునా కాదా? మోసగుచ్చేటువంటి వారి మాటలు ఆ విధముగా ఉంటాయి. నిజంగా నమ్మించే విధముగా వారు మనల్ని చూపిస్తారు, కానీ కొన్ని దినాలు అయిన తర్వాత వారు మనల్ని మోసం చేస్తున్నారన్న విషయాన్ని మనము అప్పుడు అనుకుంటాం. నిజంగా నమ్మించేటట్టుగా చెప్పాడు మనకు మాట. అవునా కాదా చెప్పండి? ఒక పల్ల పాడండి. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నన్ను చేరగా. చాలు చాలు, చూడండి, మోసపుచ్చేటువంటి వారి మాటలు ఆ విధముగా ఉంటాయి. ఆ మాటలకి లోపడద్దు, ఆ మాటలకి లొంగిపోవద్దు. దేవుని అడగండి, ప్రభువా ఈ విధముగా నన్ను మాటలు చెప్తున్నారు, వారిని నన్ను నమ్మంటావా లేదా? ఈ విధముగా నాకు మాటలు చూపిస్తున్నారు, కొన్ని నిజాలు అని చెప్పి నమ్మిస్తున్నారు, నన్ను నమ్మంటావా లేదా ప్రభువా? దేవుని దగ్గర అడిగేటువంటి వారముగా మనం ఉండాలి. ఆయన సన్నిధిలో అడిగి దాని ప్రకారముగా మనం నడుచుకున్నటువంటి వారముగా ఉండాలి. ఆయన చిత్తానుసారముగా మనం వెళ్ళేటువంటి వారముగా ఉండాలి. అట్లా కాకుండా మన ఇష్టానుసారముగా వారి మాటలు నమ్మేసి పదా నేను వచ్చేస్తున్నా అంటే ఖచ్చితంగా మనము మోసపోతాం. అబద్ధాలు చెబుతారు, అబద్ధాలతో నిండిపోయినటువంటి ఈ యొక్క లోకం ఇదంతా కూడా, అబద్ధాలతో మోసగుచ్చేటువంటి లోకం ఇదంతా కూడా, అబద్ధాలతో మనుషులని పాడు చేస్తున్నటువంటి లోకము. అబద్ధం ఆడిన తర్వాత అబద్ధాన్ని త్వరగా మనము ఒప్పుకోకపోతే నిజంగా అపవాది మనల్ని లొంగ తీసుకుంటుంది. నేను నిజంగా అబద్ధం ఆడాని ప్రభువా అని చెప్పిన అబద్ధాన్ని ఒప్పుకోకపోతే అపవాది నేనేం చేస్తుంది? లొంగ తీసేసుకుంటుంది, లాగేసుకుంటుంది. ఇది నిజమే, ఇది దొరికే మనకు పట్టు, ఇది నిజంగా మనం ఎంత చేసినా గానీ వాడు దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థించుకోవట్లేదని చెప్పి చక్కగా నా లైన్లోకి నెట్టేసుకుంటున్నా అని చెప్పి అనుకుంటుంది. చూడండి, మనం ఏది అయినా కానీ దేవుని ముందు పెట్టుకునేటువంటి వారముగా ఉండాలి. దేనినైనా ఎవరిని నమ్మాలన్నా, ఏ పని చేయాలన్నా కానీ దాంట్లో దేవుని ముందు పెట్టుకొని నడుచుకుంటే దేంట్లో మనం మోసపోము, దేంట్లో మనం మునిగిపోము. ఎవరు మనల్ని మోసపుచ్చేటువంటి వారు ఎవరు ఉండరు. కనుక మనం చేసినటువంటి పనికి ముందుగా మనం ఎవరిని పెట్టుకోవాలంటే దేవునిని పెట్టుకొని నడుచుకోవాలి. అప్పుడు మనం దానిని జయించగలుగుతాము, దాన్ని మనం పూర్తి చేసుకోగలుగుతాం ఆ పనిని అనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. హృదయంలోకి దూరిపోతాడు, వాడు హృదయంలోకి దూరిపోయాడంటే కలవర పెట్టేస్తాడు, మనశ్శాంతి లేకుండా చేస్తాడు, కుటుంబంలో సంతోషం లేకుండా చేస్తాడు, ఒకరి మధ్య గొడవలు పెట్టేస్తాడు, భార్య భర్తల మధ్య సమాధానం లేకుండా చేస్తాడు, పిల్లలకి తల్లిదండ్రులకి దూరం పెంచేస్తాడు, సంఘంలో ఐక్యత లేకుండా చేస్తాడు. సంఘంలో ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవించాలనేటువంటి జీవితాన్ని మర్చిపోయే విధముగా వాడు హృదయంలోకి దూరి నీ హృదయంలో నుండి జీవజల దారులు ఏమవుతున్నాయి? జీవజల దారులు నీ రోజు ఓడుతున్నాయి, అవన్నీ వస్తున్నాయి. కనుక నీ హృదయాన్ని జాగ్రత్తగా భద్రముగా కాపాడుకోమని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తున్నాడు. భద్రముగా కాపాడుకోవాలి. అటువంటి అపవాదికి నువ్వు చోటించావంటే కలవర పెట్టేయటం కాదు కదా, నీ కుటుంబాన్ని నాశనము చేస్తాయి, నాశనములకు దారి చేస్తాయి, నాశనంలోకి నడిపిస్తాయి. నీ కుటుంబాన్ని కాదు, నువ్వు ఎక్కడైతే ఎవరినైతే నమ్ముకొని ఉన్నావో అదంతటిని కూడా నాశనము చేయడానికి అపవాది మనకు చూపించేటువంటి కొన్ని మార్గాలు. వాటన్నిటిని మనం ముందుగానే పసిగట్టుకోవాలి, ప్రభు సన్నిధిలో అడగాలి. ఇది నిజమే ప్రభు అని చెప్పి ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటే అది ముళ్ళ మార్గం అయినప్పటికీ కూడా దేవుడు దానిని పూలబాటగా చేసి మనల్ని నడిపిస్తాడు. ఆ హృదయం మనలో కలగాలి. ప్రభువు లేకుండా నేను ఏది చేయలేను, అపవాదితో కాదు నేను స్నేహం చేసేది, దేవునితో స్నేహం చేయాలనేటువంటి విశ్వాసము ప్రతి మనుషుడికి కలగాలి. కలిగినప్పుడే దేవుని వైపు చూడగలుగుతారు, దేవుని ఇచ్చేటువంటి సర్వాంగ కవచమును ధరించుకోగలుగుతారు. ధరించుకోవడం మాత్రమే కాదు, వీటన్నిటిని జయించగలుగుతారు. నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును అని చెప్తున్నాడు. ఆయనను కలిగిన జీవించిన ప్రతి బిడ్డలు కూడా సత్యముతో యథార్థతతో జీవించగలుగుతారు. ఎందుకంటే ఆయనని కలిగి ఉన్నారు, ఆయన మనసుకి దగ్గరగా ఉన్నారు, ఆయనకి స్నేహితులుగా మీరు ఉన్నారు. కనుక ప్రభు యొక్క మార్గంలో నడుచుకోవడానికి ఇష్టపడతారు, కానీ చెడిపోయిన మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడతారు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఆదివారం దేవుని సన్నిధికి రావడానికి శోధిస్తాయి.
ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళనీయకుండా చెడగొడతాయి. ఇద్దరు స్నేహితులు అంట చక్కగా దేవుని సన్నిధికి బయలుదేరి వెళ్తున్నారంట. వారిద్దరు నడుచుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో ఒక పిల్లోడు పిలిచి, ఒకడంట రోడ్డు మీద పిలిచి, చక్కగా చర్చికి వెళ్తున్నారు, వీళ్ళని ఎట్లా కొట్లా చెడగొట్టాలని చెప్పి వాళ్ళిద్దరిని పిలిచి ఎక్కడికి వెళ్తున్నారు, ఒకడిని పిలిచాడంట. మీరిద్దరు కాదు ఒక్కడే రండి అని అన్నాడంట. సరే ఒక్కడిని రమ్మన్నాడు కదా అని చెప్పి ఒక్కడే లేచి వెళ్ళాడంట. ఒక్కడే వెళితే ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడంట. చర్చికి వెళ్తున్నా. చర్చికి వెళ్తున్న వాడిని అడిగే ప్రశ్నలేనా అవి? ఒడ్డు గింజలో ఏముంటది అని అడిగాడంట. ఏ గింజలో? ఒడ్డు గింజలో ఏముంటది? బియ్యం గింజ ఉంటది కదా అని చెప్పాడు. ఆహా సరే ఇల్లు. సరే ఆ రెండో స్నేహితుడు ఉన్నాడు కదా, నిన్ను ఎందుకు పిలిచాడయ్యా ఆయన అని అడిగాడు. ఆ పిచ్చోళ్ళే ఒడ్డు గింజలు ఏముంటదని. దాన్ని అడగడం కోసం నన్ను రాకుండా నిన్ను ఒక్కనే పిలిచి అడగాల, నన్ను పిలవకుండా నిన్ను ఒక్కనే పిలిచి అడగాల ఒడ్డు గింజలు ఏముంటదని. చూడండి, అక్కడక్కడ వారిద్దరు గొడవ పెరిగిపోయింది. అయ్యా గొడవ సంగతి పక్కన పెట్టు, మన దేవుని సన్నిధికి వెళ్ళడానికి బయలుదేరాము, మన దేవుని సన్నిధికి వెళ్దాము, ఈ గొడవ మాకు వద్దంటే, కాదు దేవుని సన్నిధి పోయినా పర్లేదు, ఒడ్డు గంజి కోసం నిన్ను పిలిచాడా, లేకపోతే నా మీద ఏదైనా చెప్పడానికి పిలిచాడా? నన్ను మోసం చేస్తున్నావు కదా, నీ పక్కనే తిప్పుకుంటా నీ పక్కనే ఉంటున్నావు, నన్ను మోసం చేస్తున్నావు కదా, ఎవరో మనుషుల మాటలు విని నాకు నిజం చెప్పట్లేదు కదా అని చెప్పి గొడవ పెరిగిపోయింది. వాళ్ళిద్దరు గొడవ పెంచేసుకున్నారు. చూడండి, దేవుని సన్నిధికి ప్రయాణమైన సమయానికి ఏదో ఒక విధమైనటువంటి శోధన, ఏదో ఒక విధమైనటువంటి ఇబ్బంది, ఆ దినాలను దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతే దేవుని ఇచ్చేటువంటి దీవెనలను నువ్వు కోల్పోతావు. ఆ దినాలు దేవుని యొక్క ఆశీర్వాదాలను నువ్వు పొందుకోలేవు. దేవుని యొక్క ఆశీర్వాదానికి, దేవుని యొక్క దీవెనలకు నువ్వు దూరం అయిపోయేటువంటి వాడుగా జీవిస్తావు. కనుక ఎవ్వరి మూడో వ్యక్తి మాట నువ్వు వినద్దు. మూడో వ్యక్తి మాట విని నువ్వు మోసపోవద్దు. నువ్వు దేవుని కలిగి ఉంటే వారి మీదకి వారిని నమ్మాలనేటువంటి మనసు కూడా నీకు రాదు. అదే నిజంగా ఆ ఇద్దరికి నిజంగా దేవుని కలిగి ఉన్నటువంటి వారైతే ఆ స్నేహితులు ఇద్దరు కూడా ఒడ్డిగించు గురించే కదా, సరేలే అల్లాపా అని చెప్పి నడుచుకొని వెళ్ళిపోయేవాడు. కానీ కాదు, వారికి ఒకరికొకరు నమ్మకం లేదు, ఒకరికొకరికి దేవుని కలిగినటువంటి వారిగా లేదు. కనుక వారి యొక్క మూడో వ్యక్తి దూరి వారిలోకి ఒక చిచ్చు పెట్టి దేవుని సన్నిధికి వెళ్ళనీయకుండా చేశారు. ఈ విధముగా సాతాను శోధన మనుషుల ద్వారా శోధిస్తుంది, అనారోగ్యం ద్వారా శోధిస్తుంది, వేరే 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 విధాలుగా ఏదో ఒక విధాలుగా మనుషుల్ని శోధించాలని చెప్పి అపవాది అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మధ్యాహ్న కాల సమయంలో దేవుని వైపు చూసేటువంటి వారముగా ఉందాము, దేవుని సన్నిధిలో నడుచుకునేటువంటి వారముగా ఉందాము, దేవుని వైపు వెళ్ళేటువంటి వారముగా ఉందాము. ఈ లోకంలో మనుషుల వైపు ఎవరు చూడొద్దు. లోకంలో మనుషులు మోసపుచ్చేటువంటి వారే. మనుషులని నమ్మాలన్నా కానీ నువ్వు మొదటిగా దేవుని నమ్ము. అధికారులను నమ్ముట కంటే, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నువ్వు దేన్ని పని చేయాలన్నా, ఎవరిని నమ్మాలన్నా కానీ మొదటిగా దేవుని అడుగు. దేవుని అడిగి ఆయన చిత్తానుసారంగా నువ్వు నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు దీవింపబడతావు. సర్వాంగ కవచమును ధరించినటువంటి వాడుగా ఉంటావు. అపవాది తంత్రములను జయించినటువంటి వాడు. ప్రార్థన చేసుకున్నాం, అందరూ తొలగించుకోవచ్చు. ప్రార్థన చేసుకున్నాం, అందరూ తొలగించు. ప్రార్థన చేస్తున్నాం. చిన్న వాక్య ప్రకారంగా ప్రేరేపించుకోవడానికి ఇద్దరుగా ప్రార్థన చేద్దాం. వారితో కలిసి మనం అందరూ ఇంటి గురించి ప్రార్థన చేద్దాం. అందరూ చిన్న వాక్య ప్రకారంగా ప్రార్థన చేద్దాం. ప్రభా, సాతాను వల్ల ప్రభా పడిపోయిన ఆయన కొట్టుమెట్టులాడుతున్నాడు ప్రభా. వాడు ఎక్కడ ఉన్నా కానీ నా ప్రభా వాడు గాలం వేసి లాగుతున్నాడు నా ప్రభా. అయ్యా నా తండ్రి, అవును నాయన, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మేము ధరించుకోవాలి నా ప్రభా. అలాంటి సాతాను తంత్రాలన్నింటినీ మేము తప్పించుకోవాలంటే నా ప్రభా, అయ్యా నా ప్రభా, మీ శక్తిమంతులు అవ్వాలంటే నా ప్రభా నువ్వు ఇచ్చే సర్వాంగ కవచాన్ని మేము ధరించుకోవాలి నా ప్రభా. తండ్రి, అయ్యా ఇంకా నా ప్రభా మేము సాతాను చిక్కులో పడిపోతున్నావు నా ప్రభా. అయ్యా మాకు మా మధ్యలోనే సాతాను సంచరించి నా ప్రభా అనేక విధాలుగా చిక్కులు పెడుతున్నాడు నా ప్రభా. అయ్యో అయితే స్నేహితుల మధ్యలో అయితే ఎలా గొడవ పెట్టాడో నా ప్రభా, ఆ రీతిగా మా కుటుంబాల్లో మాలో నా ప్రభా మా సమస్యలు రేగిస్తున్నాడు నా ప్రభా.
అయా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆపవాది తంత్రాలన్నింటి మాలో నుంచి తీసివేయండి నా ప్రభు. అయా ఇదిగో ప్రభు అనేక విధాలుగా మా శోధిస్తూ ఉన్నాడు నా ప్రభు. కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ నా ప్రభు. అయా ఒకరి మధ్య ఒకరి కలహాలు రేపుతూ ఉంటాడు నా ప్రభు. వాటన్నిటి నుంచి ఆ తంత్రాలన్నిటి నుంచి మమ్మల్ని విడుదలగా ఇచ్చేయండి ప్రభు. అయా నా ప్రభు, అయా నా ప్రభు మేము శక్తిమంతులు అవ్వాలి నా ప్రభు. వాటన్నిటి నుంచి మేము ఎదిరించాలంటే నా ప్రభు. అయా మేము సర్వాంగ కవచాన్ని మేము ధరించాలి నా ప్రభు. అందరికి భవించిన ఎవరు మౌనంగా ఉండదు. కొద్ది విన్న వాక్య ప్రకారంగా మా మనసులో ప్రార్థన చేసుకోండి. ఎవరు తెలిసి ప్రార్థన చేయండి. కొద్ది నిమిషాలు, ఒక 5-10 నిమిషాలు ముగించేస్తాం. అవును తండ్రి. మా హృదయంలో నాతని ఏ లోపానుసారమైన ఆలోచనలు ఉన్నాయో ప్రభువా, ఏ సాతాను తంత్రములను మేము అనుసరిస్తున్నాము. గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగదు అని ఎదురు చూస్తున్నాడు నా ప్రభు. అయ్యా దానికి మేము ఆహారంగా అయిపోతున్నాం నా ప్రభు. తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నా ప్రభు. అవును ప్రభు, ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలంటే ఏం ప్రార్థనలే ఏం ఆరాధనలే అనుకునే స్థితిలోకి తీసుకొస్తున్నాడు నా ప్రభు. ప్రతి వారం వెళ్తున్నావుగా, ఈ వారం వెళ్ళకపోతే ఏమిలే అన్న ఆలోచన తీసుకొస్తున్నాడు నా ప్రభు. లేదు, అనేక సమస్యలు తీసుకొస్తున్నాడు నా ప్రభు. అనేక శోధనలు తీసుకొస్తున్నాడు నా ప్రభు. అయ్యా వాటన్నిటిని మేము జయించాలంటే నా ప్రభు. అయ్యా శక్తిమంతులు మేము కావాలి నా ప్రభు. అయ్యా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రభు. అవును నాయన, అవును తండ్రి. అయ్యా మా హృదయంలో స్థానం, అయ్యా నా హృదయంలో నేను చేర్చుకుంటే నా ప్రభు సాతానుడికి ఏ అధికారం ఉన్నది నా ప్రభు. అయ్యా మా హృదయంలో మిమ్మల్ని మేము చేర్చుకోలేక నా ప్రభు. అనేకమైన శోధనలు వాటికి లోబడిపోతున్నాం నా ప్రభు. అయ్యా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఇకనైనా ప్రభు మేము సరి చేసుకొని దిద్దుకుంటాం నా ప్రభు. అయ్యా మీకు లోబడతాం నా ప్రభు. అయ్యా మీకు ఇష్టానుసారంగా మేము జీవిస్తాం నా ప్రభు. అయ్యా మీకు ఇష్టానుసారంగా జీవించిన ప్రభు ఈ సాతాను తంత్రాన్ని ప్రభు మా నుంచి విడుదల దయచేయండి నా ప్రభు. అయ్యా ఇదిగో నా ప్రభు, అయ్యా ఏమి తిందమా, ఏం తాగుతామా, ఏం ధరించుకుందామా అనే ఆలోచన తలంపుల్లోనే జీవిస్తున్నాను ప్రభు. తీసుకుని నా ప్రభు ఎంత యథార్థత కలిగి జీవించాలి ప్రభు. ఎంత భయభక్తులు కలిగి జీవించాలి ప్రభు. జీవించడానికి మా సహాయంగా దయచేయండి. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అవును తండ్రి, దయచేయండి ప్రభు. సహాయం దయచేయండి ప్రభు. ఆమేన్. మరొకరు చేయండి. ఎన్న వాక్య ప్రకారంగా 2 మాటలు వేస్తారు. ప్రేరేపించబడిన ఎవరైనా సరే, స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రార్థన చేద్దాం. వందనాలు, స్తోత్రాలు ప్రభు. అందరూ ఏకీభవించండి. అవును తండ్రి, అవును తండ్రి, అవును నాయన, అవును తండ్రి. దయచేయండి నాయన. అవును ప్రభా,
అవును తండ్రి, సహాయం దయచేయండి ప్రభు. ఆమేన్, ఆమేన్. మంచిది కదా. కానుకల నిమిత్తం మన మధ్యలో వసంత గార్డెన్ గారు ఉన్నారు, పాట పాడతారు. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రాలయ్యా. ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. తండ్రి కొబ్బరి చేసే స్తోత్రం 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 తండ్రి నాయన. నిన్న నీడే తండ్రి నీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. మహానదుడ మహాగణుడ యేసయ్య నీకే వందనాలు స్తోత్రం నాయన. నేను పరీక్షించున్న తండ్రి, నేను చూస్తున్న తండ్రి నాయన, నీకే వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి నాయన. గడిచిన ఆదివారం నుంచి ఆదివారం మనుష్యం కాచి కాబట్టి సజీవులు ఎక్కడ నుంచి నాయన ఈ దినారాధనలో కూడిన నిన్ను స్తుతించి కనపరిచే భాగ్యం దయచేసినందుకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. ఇది నారాధన క్రమంగా జరిగించే విధానం బట్టి నీకే వందనాలు స్తోత్రాలు. నేను వాక్యం పరిచయం వాటిలను కొత్త పత్రాలను మీరు చూసుకొని నేను కనపరుచుకొని చేసిన గొప్ప నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. నీ వాక్యాన్ని విని విడిచిపెట్టే వాళ్ళని దొరికి నేను వాక్య ప్రకారం జీవించి నేను వాక్య ప్రకారం ఏదో గడిపే వాటి నుంచి సహాయం చేసి పెట్టున్నాను. నేను అపవాది అయితే నేను మమ్మల్ని తొలిచి ఉన్నాను. నేను ఎటు బయట కూర్చున్నాను, నుంచున్నాను, నడుస్తున్నాను, ఇటువైపు చూసిన అపవాది మమ్మల్ని ఆయన ఈ సర్వంగా కౌన్సిల్ ధరించుకొని నేను అపవాది నిజించిన వారి నుంచి సహాయం చేసి పెట్టుకుంటాను. నేను అదేవిధంగా నేను ఇది నారాధన మీకు తెలిసిన నా అవసరతలు నా ఆరోగ్య పరిస్థితులు మంచి ఆరోగ్యం తెచ్చాను. నేను అవసరం తెచ్చుకుంటుంది. నేను అదేవిధంగా ప్రార్థించిన ఆయన సుమారు 30 గంటల 3 గంటల పనులు సహాయం చేసుకోవాలి. ఈ కానుకలు ఆయన రాజ్యాన్ని స్వాతంత్రం వాటి సహాయం చేసుకోవాలి. నేను మరి కలుసుకున్నాను. మేమందరం మంచి సిద్ధించే భాగ్యం తెచ్చాను. సజీవులకి మనం ఎదుగుతున్నాము. ఏసీ అడిగి వరకు కొంచెం తండ్రి. ప్రార్థన చేసుకున్నాం. ఇంకోటి ఏంటంటే వచ్చే నెల 1వ తారీఖు 2వ తారీఖు అనుకున్నాం కదా ప్రేయర్ ఉందని. ఉపవాస కూడిక ఒకటి, యూత్ మీటింగ్ ఒకటి. ఈ రెండు కనుక కంపల్సరీగా అందరూ అనుదిన ప్రార్థనలో మీరు ప్రార్థనలో పెట్టండి.
వాతావరణం అనుకూలంగా ఉండేలాగా ఆరాధన సక్రంగా ఏకరంగా జరుగులాగినా కూడా మేము ఇక్కడ సంఘంలో కూడా ప్రార్థిస్తున్నాం. మీ అనుదిన ప్రార్థనలో కూడా వాటి గురించి ప్రార్థన పెట్టమని దేవుని సన్నిధిలో అడుగుతున్నాము. మంచిది. 1వ తారీఖునేమో యవనస్తుల కూడిక, 2వ తారీఖేమో ఉపవాసం. కనుక అందరూ తప్పకుండా రావాలి. మీరు రావడం మాత్రమే కాదు, ఇరుగు పొరుగు వారిని, పక్కన వారిని అందరినీ తీసుకొని రావాలని చెప్పి